జాగ్రత్తగా ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఇలా బ్రిడ్జ్లు, నదులు, సముద్రాలు వచ్చినప్పుడు రూపాయి బిల్ల వేయండి, 5 రూపాయల బిల్ల వేయండి, 10 రూపాయలు కాసు వేయండి అని చాలా సొల్లు కబుర్లు చెప్తుంటారు. ఇది ఎక్కడంటే ఈ బ్రిడ్జ్ ఏలూరు భీమడోల్ బ్రిడ్జ్ అనమాట. ఈ ఏలూరు భీమడోల్ బ్రిడ్జ్ రాగానే నాకు చూడగానే ఒకటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి రాజమండ్రి పుష్కరాల బ్రిడ్జ్, నెక్స్ట్ విజయవాడ పుష్కరాల బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్లు చూడగానే 5 రూపాయల బిల్లలు, 10 రూపాయల బిల్లలు, 50 రూపాయల బిల్లలు, 100 రూపాయల బిల్లలు ఇసిరేసేవారు నీటిలోకి. టంక్ టంక్ మన సౌండ్ వచ్చేది. అలా ఇసిరేస్తారట, మంచిదంట, అదే అంట, ఇదంట చాలా సొల్లు కబుర్లు చెప్పేవారు. అది ఎంతవరకు నిజం అబద్ధం చెప్పినోడు కూడా తెలియదు అనమాట. చాలా మంది పెద్దోళ్ళు మూఢనమ్మకాలు అవి ఇవి అడుక్కున్నోడికి, చిన్నపిల్లలకి, అసలు అలాంటి గుడ్డోళ్ళకి రూపాయి ఏంట్రా అంటే ఎరు కానీ ఉత్తినే నీటిలో పడిసి ఆ నాణ్యాలు కొన్ని సంవత్సరాలు గజేతకాల కిందకి తినప్పుడు వాళ్ళకి దొరుకుతాయి. ఇవి ఎవరు తింటున్నాడు, వాళ్ళు తింటున్నారు. అంతేగాని పేదోడు కడుపు నిండట్లేదు, గుడ్డోడు కడుపు నిండట్లేదు, ఒక చిన్నపిల్లడు కడుపు నిండట్లేదు. కనీసం పాలు తాగడానికి 10 రూపాయలు అంటే ఎయిరు ఎవరైనా చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళకి. అంతేగాని ఈ మంచి జరుగుతుంది అది ఇది అంటే మంచి జరగడం అంటే వీడికి 5 రూపాయలు బిల్ల వేస్తే వీడికి 1 కోటి రూపాయలు వచ్చేది. అది వీడి మంచి జరగడం. అందుకని డబ్బులు తెగేసి. వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.